హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్. ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది స్నాక్లా కూడా తీసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. హై ప్రోటీన్ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, దాని ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా 4 ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీని పట్టు కూడా తీసేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి. ఇలా ఒక ఎగ్ తీసుకుని నైఫ్ తీసుకుని ఇలా పై లేయర్ మాత్రమే కట్ చేయాలండి. ఎందుకంటే ఇందులో ఉన్న మనం చందమామ ఇందులో వాడట్లేదు, మనం బయటికి తీసేస్తాం. చూడండి, ఇలా పై లేయర్ మాత్రమే కట్ చేయాలి, లోపల స్టఫింగ్ కట్ అవ్వకుండా. ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు అది ఓపెన్ అవుతుంది. ఇలా తీసుకుని లోపల ఉన్న స్టఫింగ్ అయితే తీసి మనం సపరేట్గా పక్కన పెట్టేస్తున్నాం. అది వాడట్లేదండి ఇందులోని. మనం పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ స్నాక్ అయితే. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు ఇంటికి రాబోదు మనం ప్రిపేర్ చేసి పెడితే మంచి హెల్దీ కూడా. లేదా మనం సాంబార్లోకి సైడ్ డిష్గా ఇలా ఫ్రై కింద చేసుకున్నా చాలా సూపర్గా ఉంటుంది. నేను ఇలా ఎగ్స్ అన్నీ 4 ఎగ్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, చక్కగా అలాగా ఒక ఎగ్ నేను 5 పీసెస్ కింద అయితే కట్ చేసి పెట్టాను. కట్ చేసి పెట్టిన తర్వాత నేను సోయా అయితే ఇలా గోరువెచ్చటి నీటిలో అయితే నానబెట్టుకున్నానండి. జస్ట్ ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను అంతే. ఇవి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేద్దాం. ఒక బౌల్లోకి తీసి నేను అలా రెడీగా పెట్టేసుకుంటాను మొత్తం. చూడండి, అలా నేను తీసి రెడీగా పెట్టేసుకున్నాను. వాటర్ అంతా సపరేట్ చేస్తాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి. మనం బాయిల్ చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి కట్ చేసి పెట్టుకున్నాం. ఈ పీసెస్ మనం ఇందులో యాడ్ చేసి ఫ్రై చేయాలి. జాగ్రత్త అండి, ఎగ్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం లిడ్ అయితే కొంచెం మూత పెట్టండి. మీ పైన పడకుండా, ఆయిల్ అయితే పైన పడకుండా ఉంటుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మరీ ఓవర్గా ఫ్రై చేయకండి. ఇలా కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది మనకి క్రిస్పీగా. ఇలా ఫ్రై చేసిన తర్వాత అవి తీసి పక్కన సపరేట్గా పెట్టేస్తాను. అదే ఆయిల్లో మనం మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఆనియన్ నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి. అది ఒక 1 కప్పు యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశానండి, తొందరగా ఫ్రై అవుతాయి కదా. అలాగే టేస్ట్ సరిపడా కూడా యాడ్ చేసేసాను 1 స్పూన్ సాల్ట్. ఒక టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి మనం జస్ట్ 2 మినిట్స్ ఇలా మగ్గిస్తే సరిపోతుంది, మంచి కలర్ వచ్చేంత వరకు. లిడ్ పెట్టి చూడండి, ఫ్రై చేస్తున్నాను. మనకు ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయాయి. ఆనియన్స్ బాగా మగ్గాయి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి అయితే మీ సపోర్ట్ అయితే ఇచ్చేసేయండి. మీ ఈ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటన్నది మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలియచేయండి, నాకు కామెంట్స్ పెట్టండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత మనం సోయా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ సోయా అనేది ఇందులో యాడ్ చేసేద్దాం. సోయా అనేది మంచి హై ప్రోటీన్ అండి, ఇది పిల్లలకి చాలా మంచిది. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. నేను ఇందులో పచ్చిమిర్చి కదా ఏమీ యాడ్ చేయలేదండి, ఓన్లీ చిల్లీ పౌడర్ ఒకటే యాడ్ చేశాను. 1.5 స్పూన్ యాడ్ చేశాను. చూడండి, మీరు తీసుకునే స్పైసెస్ బట్టి ఉంటుంది. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. నేను 4 ఎగ్స్కి ఒక 50 గ్రామ్స్ సోయా అయితే తీసుకున్నానండి. చూడండి, నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఇందులోని. ఇలా కొంచెం ప్యాన్కి సపరేట్ చేసుకొని సోయా అనేది మధ్యలో కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం జస్ట్ అలా ఫ్రై చేశాను అంతే అండి. మనకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా పోకూడదు, ఈ ఫ్లేవరు లైట్గా ఉంటేనే బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే ఇలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనకి ప్యాన్ బాగా హీట్ అయి ఉంటుంది కదా, ఆ మధ్యలో అలా వేస్తే జస్ట్ ఇలా కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి సోయా ఇందులో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మా సోయాకి అంతా ఈ ఫ్లేవర్ అంతా పట్టించాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత
మంచిగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే మనకి చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను టేస్ట్ కోసం. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేస్తాను. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక 5 కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేశానండి, కరివేపాకు. మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది. ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ఒకసారి మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్నీ మనం ఎగ్ పీసెస్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి చక్కగా ఎలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ అయితే కొంచెం చూసుకోండి, మీకు ఏమైనా సాల్ట్ సరిపోలేదని అనిపిస్తే మీరు ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా లిడ్ పెట్టేసి జస్ట్ ఒక 1 సెకండ్ ఉండిస్తే చాలండి, యమ్మీగా ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై.